సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో బీఎస్పీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పేదల మనిషి నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నీలం మధు చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ గుర్తుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గారెల మల్లేష్, సుంకరి శంకర్, భిక్షపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాజకీయ కురుక్షేత్రంలో జరుగుతున్న సందర్భంగా రకరకాల మోసాలు చేసిర్రు బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తడిగుడ్డతో గొంతు కోసిన సందర్భము అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఒక బాల్లో గాలి ఉంటే ఎంత కొడితే అంత లేచినట్టుగా అన్న కూడా లేచి మరి మళ్ళా నిలబడడానికి సిద్ధమైండు. స్వచ్ఛందంగా వెళ్ళి మళ్ళా ఇండిపెండెంట్గా నిలబడే సందర్భంలో బీఎస్పీ పార్టీ వచ్చి అన్నని ఆదుకొని బీఫామ్ ఇచ్చింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక రోజు మనం చదువుకున్న చరిత్రలో అల్లూరి సీతారామరాజును కాల్చినప్పుడు అన్నాడు, చుక్క చుక్కకు ఒక అల్లూరి సీతారామరాజు పుడతాడని. కానీ ఈ మదన్న బతికుండగానే మనిషి మాట మాటకు ఒక మదన్న పుడుతున్నాడు. కాబట్టి ఈ నియోజకవర్గమే కాదు, మన రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర ఒక మదన్న ఉంటాడు. రాబోయే కాలంలో ప్రతి దగ్గర మదన్న ఉండి ఎన్ఎంఆర్ యువసేన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళే పరిస్థితుంది. అదేవిధంగా అన్నను పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించుకునే విధంలో స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. కాబట్టి పేరు చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరు ఒక ఏది చుట్టాలకు కానీ దోస్తులకు కానీ ఇంకెవరు ఉంటే వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ ఓట్లు వేపిస్తున్నారు. కాబట్టి దయచేసి అదేవిధంగా ఇంకా వారు కూడా వాళ్ళ దోస్తులకు కూడా ఫోన్ చేసి ఓట్లు వేపియాలని అన్నను ఖచ్చితంగా ఈ పటాన్చెరు నియోజకవర్గం నుండి గెలిపించేసి మన అసెంబ్లీలో అడుగు పెట్టించాలని చెప్పేసి ప్రజలకు కోరుతూ, అదేవిధంగా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అనుకున్న సందర్భం నుండి ఇక్కడనే ఇప్పుడు 200 మంది 300 మంది జమ అయి చెప్పి ఇక్కడ బొంతపల్లిలో యువసేన ఈ విధంగా కూడా యువసేన తరఫున వీళ్ళకు అందరు కూడా అప్పుడు స్థాపించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల స్థాయిలో పనిచేసిన 4 సంవత్సరాల నుండి పనిచేసిన యువసేన కూడా మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నను ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించేసి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టించాలి. వీళ్లకు చెంపపెట్టుగా బీఆర్ఎస్ పార్టీ కానీ అదే కాంగ్రెస్ పార్టీ కానీ చెంపపెట్టుగా ఒక నీలం మదన్న నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా అన్న చెప్తున్న సంస్కరణలు ఏంటి అంటే రాబోయే కాలంలో ఒక వ్యక్తికి వైద్యం కావాలంటే ₹1 లేకుండా హాస్పిటల్ వెళ్తే ఎన్ని లక్షలు కానీ కోట్లు కానీ ఢిల్లీలో కూర్చుంటే పెట్టి అన్న గారి టైం అంతా వేస్ట్ చేసారు. అందుకే టైం లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రతి ఒక్క యువకులం కానీ ప్రతి ఒక్క యువకులం నీలం మదై అన్నగారిని ప్రతి ఒక్క యువకులు 2 ఓట్ల చొప్పున వేయించి అన్నగారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తే ఈనాడు సర్పంచ్ స్థాయిలో ఉన్న ఈనాడు ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. విద్యార్థులు అదేవిధంగా ప్రొఫెసర్లు అదేవిధంగా ఎంతోమంది యువకులు చాలా పెద్ద ఎత్తున అన్నకు ఆధారంగా లభిస్తుంది. స్వచ్ఛందంగా వచ్చి ఈనాడు మేము బొంతపల్లిలో 10 మందితో క్యాన్వేజింగ్ చేయాలనుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది యువకులు వచ్చి అన్నగారికి చెప్తున్నారు, అన్నగారు కొట్టేయాలని చెప్తున్నారు. అదేవిధంగా అన్నగారికి ఇదే విధంగా మనం ఒక 10 రోజులు కష్టపడితే అన్నగారు ఒక ఎమ్మెల్యే అయితే బొంతపల్లి గ్రామంలో ఈనాడు ఇండస్ట్రీ ఉంది, ఎక్కడైనా ఇల్లు లేవు ఎవరికైనా. అన్నగారు ఖచ్చితంగా చెప్పిండు మన ఈ బొంతపల్లి ఏరియాలో బొంతపల్లి ఇండస్ట్రీలో సిఎస్ఆర్ ఫండ్ కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గడపకు ఇల్లు లేని వారికి ప్రతి